ఛత్తీస్గఢ్లో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ క్రాప్ డైవర్ట్ వేరే క్రాప్ వేసుకుంటే ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ పెద్ద ఎత్తున ఇచ్చింది అధ్యక్ష. సో ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్, సక్సెస్ కూడా అయింది. అదే మహారాష్ట్రలో కూడా ఈ డైవర్షన్ ఆఫ్ క్రాప్స్కి చాలా ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నటువంటి సందర్భం. మన రాష్ట్రంలో వరి చాలా గణనీయంగా పండిస్తూ ఉన్నాం, కానీ ఇది కొంచెం డైవర్షన్ కావాల్సిన అవసరం ఉంది. దానికోసం అత్యధిక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే మాట మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఈ పండ్ల తోటలు కూరగాయల పెంపకంలో ఇప్పుడు ఒకటి ప్రభుత్వం రాయితీలు కల్పించడం ఒక అంశం అధ్యక్ష. రెండవది ఉత్పత్తిలో ప్రధాన అవరోధం ఇంతకుముందు కూడా మీ దృష్టికి తేవడం ప్రయత్నం చేశాను అధ్యక్ష. ఈ కోతుల బెడదతో ఏదైతుందో మనకు అదర్ దాన్ ప్యాడీ కల్టివేషన్ ఏది చేద్దామని చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. మీరు ఆరుతడి పంటలు కానీ పండ్ల తోటలు కానీ కూరగాయలు కానీ ఏవన్నీ కానివ్వండి, నేను దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారిని ఈ కోతుల బెడద నివారణకు ఏదైతుందో వాటి పునరుత్పత్తి మీరు నిలిపివేసేసే విధంగా ఇప్పుడు ఏమేమి చూస్తున్నారో ఒక్కొక్క ఎకరానికి 500 రూపాయల చొప్పున చందాలు సేకరించి ఆ ఊరికి వెళ్ళి కోతులను పట్టి ఛత్తీస్గఢ్ తీసుకుపోయి అక్కడ దించొస్తున్నారు అధ్యక్ష. ఒక ప్రాంతం ఒక ప్రాంతాన్ని తరలించే ప్రయత్నం చేస్తుంది తప్ప వాటి నివారణ అనేది ఏదైతుందో పూర్తిగా నిరోధించలేకపోతున్నాం. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఇది వారితో పాటుగా అటవీ శాఖకు సంబంధించింది. ఈ కోతుల బెడద నివారణ పునరుత్పత్తి ఆపివేయాలి తప్పనిసరిగా. మీరు ఇవ్వాలి కాకుండా రాబోయే కాలంలో ఒక దశాబ్ద కాలం నాటికి ఇలా మానవ జనాభాతో సరి సమానంగా ఈ వానరులు కోతులు బెడద పెరిగిపోయే అవకాశం ఏస్ అధ్యక్ష. ఇప్పుడు ఎందుకంటే వానరు కోతి అంటే ఆంజనేయ స్వామి, సంపద అంటేనో మన మనసొప్పది. కాబట్టి మీరు దాని మీద దృష్టి కేంద్రీకరించండి. మీరు ఎన్ని రాయితీలు ఇచ్చినా కానీ అల్టిమేట్గా ఏది ఇస్తుందో వాటి పునరుత్పత్తి ఆపి ఈ కోతుల బెడదను తొలగించలేకుంటే యూ కెనాట్ డైవర్ట్ ఈ క్రాప్ డైవర్షన్ అనేది అమలు సాధ్యం కాదు. మీరు ఆరుతడి పంటలే కానీ పండ్ల తోటలే కానీ కూరగాయలే కానీ తెలంగాణ ప్రాంతం ప్రధానమైన ఒక అవరోధమైంది. దయచేసి దానిపై దృష్టి పెట్టాలని చెప్పని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ మంత్రి కోరుతున్నాను. థర్మల్ కానీ హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కాస్ట్లీ కాకుండా కొంత పక్కన పడుతున్నటువంటి సందర్భం అధ్యక్ష. సోలార్ విషయంలో ఏషియన్ కాంటినెంట్లో భారతదేశం ఉన్నటువంటి అపారమైనటువంటి స్కోప్ ఇతరత దేశాలు లేదు అధ్యక్ష. మనకున్నటువంటి ఆ సూర్యరశ్మి కారణంగా సోలార్కి భారతదేశంలో విపరీతమైనటువంటి స్కోప్ ఉంది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది అధ్యక్ష. పాలసీ ఎయిమ్ టు ఫెసిలిటేట్ లార్జ్ స్కేల్ ఆఫ్ డీసెంట్రల్ అడాప్షన్ ఈ ఏదైతే టార్గెట్ పెట్టినారో అధ్యక్ష 2000 మెగావాట్స్ బై 2030, అదేవిధంగా 40,000 మెగావాట్ బై 2035. దీన్ని స్పీడప్ చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను రెన్యూవబుల్ ఎనర్జీ గురించి నేను యూపీఏ 1లో ఆస్కర్ ఫెర్నాండెస్గా దీనికి మినిస్టర్గా ఉండి చాలా అపారమైన ఫండ్స్ పెట్టి దాని రకరకాల కమిటీస్ వేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళిన అధ్యక్ష. కానీ అనుకున్నంత స్పీడ్గా ఇతర రాష్ట్రాల్లో రాలేదు అధ్యక్ష. రెన్యూవబుల్ ఇంకా అర్థం చేసుకోవడానికే టైం పట్టింది. ఇది ఇప్పుడు ఇంకా కొంచెం మెత్తనాడుకు నడుస్తున్నట్టుగా అధ్యక్ష. దీన్ని స్పీడప్ చేయాలి అధ్యక్ష. భవిష్యత్ అంతా కూడా సోలార్ది స్పీడప్ చేయాలి అధ్యక్ష. అదే ఎలక్ట్రిక్ కార్స్ అధ్యక్ష. ఎలక్ట్రిక్ కార్స్ నేను మొన్న కార్ షోరూమ్ పోయినప్పుడు ఎలక్ట్రిక్ కార్ గురించి అడిగితే వారు షోరూమ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే సిటీ మట్టికైతే మీకు ఏ ఇబ్బంది ఉండదు, మీరు సపోజ్ దూర ప్రాంతానికి వెళ్ళాలంటే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని. ప్లాన్ చేసుకుంటే అక్కడ ఎక్కడ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ మనకు అవైలబుల్ ఉందని చూసుకొని పోవాల్సిన పరిస్థితి. దాన్ని స్పీడప్ చేయాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రైవేట్ యూనిట్స్ కానీ పబ్లిక్ పరంగా కానీ ఈ ఛార్జింగ్ పాయింట్స్ పెట్టుకుంటామంటే ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సో ఎలక్ట్రిక్ కార్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది పొల్యూషన్ దృష్ట్యా. అది ఎంకరేజ్ చేయాలంటే ఏ రకంగా అయితే మనకు పెట్రోల్ బంప్స్ అడుగడుగునా ఉంటాయో ఆ రకంగా ఛార్జింగ్ యూనిట్స్ దారి పొడుగునా పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ప్రైవేట్ రంగాన్ని కానీ ప్రభుత్వ పరంగానే. ముందు ఈ సోలార్ కానీ విండ్ కానీ ఈ పవర్కి మనం వీలైనంత బడ్జెట్లో పెట్టుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఆల్రెడీ అడుగులేస్తూ ఉంది, ఒక పాలసీని తీసుకొచ్చింది. గత ప్రభుత్వంలో ఈ సోలార్ విషయంలో కానీ రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో ఏ పాలసీ లేకుండా ఉండింది. సంతోషం, ఈ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది, ఒక టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ దిశగా మరి మాన్య డిప్యూటీ సీఎం గారు ఆ పోర్ట్ఫోలియో ఎవరు చేస్తున్నారు కూడా ఆ దిశగా ఇంకా స్పీడ్గా అడుగు వేయాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాను.